నమస్కారం. వార్తలకు స్వాగతం. నేను రవీందర్. హన్మకొండ హనుమాన్ నగర్ కు చెందిన 17 ఏళ్ల నిరంజన్ కన్నుమూశారు. ఇటీవల జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్లి అతని ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని పరామర్శించిన విషయం తెలిసిందే. చికిత్స పొందుతూ నిరంజన్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. హన్మకొండ హనుమాన్ నగర్ కు చెందిన 17 ఏళ్ల నిరంజన్ మృతి చెందాడు. కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న నిరంజన్ ను ఇటీవల జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్లి పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. అయితే చికిత్స కొనసాగుతున్న సమయంలో నిరంజన్ ఆరోగ్యం మరింత విషమించడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. లోపల కూలింగ్ కోసం పెట్టుకున్నాం. ఇంత ఏసీ పెట్టినాం. ఇక అసలు బండ్ల ఏసీ లేదు కదా. నన్ను దింపి ఒకసారి చూసినాక ఏసీలకు ఎక్కిస్తానని కానీ చెప్పారు. బాత్రూమ్ వచ్చేసరికి ఏసీలకు ఎక్కించి పంపించారు. చూసుకోవే కొడుకుని, ఎప్పటికీ చూసుకుంటా. ఇప్పుడు ఫోటోలు చూసుకుంటావే, ఇక బంగారు తండ్రి ఫోటోలు చూసుకుంటావే, మంచి మంచి స్కిల్స్ దిగిన ఫోటోలు. అదే అన్నం చెప్పిన సందీప్ అన్న ఫోటో విద్యార్థులు ఫోన్ చేస్తాను డాడీ అంటాడు. తీసుకున్నాడు పోయింటాడు. అయ్యా బిడ్డు అన్న, పెద్ద డాడీ, బుద్ధి వద్ద అంకులు అందరూ వచ్చింది బిడ్డ. రాత్రి 10 గంటల నుంచి పిచ్చిది అయిపోయింది. అది 10 ఆమె పిచ్చి. దేవుడా, ఇప్పుడు ఎక్కడ తెస్తావు? ఇప్పుడు లేస్తాడు అటు ఎగి పెడితే. అవునా, కొడుకు దగ్గర తీసుకోలే. 2 గంటలైతే కనబడే. మొత్తం విన్నావు కదా కన్నయ్య. ఇందాక కార్తో పండుకున్నప్పుడు అట్లనే ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు అట్లనే ఉన్నారా? లేపే లేపు, భయపెట్టకు. లేపు భయపెట్టకు. గాజు పలిగిపోయిందిరా, పలిగిందిరా గాజు. గాజు పలిగిందమ్మా, ఇక పలిగిందమ్మా.